ఏంది పూరి చేయాలనా? రాత్రి వండిన సద్దన్నం ఉన్నది, ఇయాల్టికి అదే టిఫిన్. పొద్దుకు 4 మాటల షాయి కావాలంటే నడవది, ఒక్క పారే పెడతా. సల్లగైందంటే మళ్ళా ఏసుడు ఉండది. మీ ఇష్టం. ఇప్పుడే చెప్తున్నా, రాత్రికి మళ్ళా సపరేట్ కూరలు బువ్వలు ఉండయి. ఒక్క పారే వంట చేస్తా, నైట్ కూడా గదే తినాలి. ఇంట్లో ఉత్తగేం కూసుంటావు? అట్లా పోయి 4 కట్టెపుల్లలన్నా తీసుకురా రాదు అని అంటుర్రులా మా అక్కలు. ఏం చేస్తారు మరి గ్యాస్ తిప్పలు? ఏం యుద్ధం పోయిందో గాని మన ఒంటింట్లో బాంబులు పడబట్టే. కమర్షియల్ బండ కరువాయే, కట్టెలు పోయి దిక్కాయే. హోటళ్ళు మూత పడుతుంటే నాస్టల్ చేసుడు తగ్గిచ్చే. హాస్టల్లో పూరి బోండా బంధు పెట్టిందే తినాలే ముందు. కర్రీ పాయింట్ల కష్టాలు, ఉండలేక బ్యాచిలర్స్ బాధలు, పోటీలు వాడి బుకింగ్లు, సర్వర్ క్రాషులు. ఇంటికొచ్చుడు తగ్గింది బండ, ఏజెన్సీల కాడ లైన్ కడితే ఎండ. కరెంటు పొయ్యిలకు డిమాండ్, ఆన్లైన్ ఎగబడితే అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు. ఐటీ కంపెనీల క్యాంటీన్లు బంధు, ఇంటికాంచెల్లి డ్యూటీలు షురు. గిట్లున్నది పరిస్థితి. ఆన్లైన్ లో బుకింగ్ కావట్లేదు. డెలివరీ బాయ్ అడిగితే ఏమంటారంటే ఆఫీస్కి పోమంటున్నారు. ఈడికి వస్తే ఇట్లా ఉన్నది. బుకింగ్ చేసిన 8వ తారీఖు నాడు బుకింగ్ కాలేదు అంటున్నాడు. బుక్ అయినట్టు మెసేజ్ వచ్చిందా? వచ్చింది. సిలిండర్ అయిపోయింది, అందుకు వచ్చినాం కట్టెల పొయ్యి మీద అనుకుంటాం. కట్టెల పొయ్యితోటి పొగ తిప్పలు రాకుండా మార్కెట్లో కొత్త కొత్త పొయ్యిలు వస్తున్నాయి. కొంత కట్టెలు, కొంత కరెంట్ తోటి నడుస్తుంది. 2000 రూపాయల దాకా వస్తుంది. ఇప్పుడు ఇంకా పెరిగింది. మనకి వుడ్ ఏమో 200 to 300 రూపీస్లో వచ్చేస్తుందండి. సో మనకి 90% కాస్టింగ్ తగ్గుతుంది. కమర్షియల్ అయితే డైరెక్ట్ 3000 అంటున్నారు, అయినా కానీ అవైలబుల్ లేదు. అయితే ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే పొగ లేదు, ఏం లేదు. మెయిన్ అయితే పొగ రావద్దు, మనకు సిటీలో ఉంటాం కాబట్టి. పెళ్లిలు, దావత్లుంటే మున్పు మస్తు వెరైటీలు పెట్టేది, ఇప్పుడు చాలా తగ్గిస్తున్నారు గ్యాస్ తిప్పలు చేయబట్టి. రేట్లు పెరిగిపోవడం, కట్టెలై గ్యాస్లు టైంకి దొరకకపోవడం, రేట్లు పెంచేయడం. ఇంతకుముందు 5 రూపాయలు 6 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు అది 11 రూపాయలు 13 రూపాయలకు వెళ్ళిపోవడం. చికెన్ బిర్యానీ అనుకున్నాం, బిర్యానీ తీసేసి మామూలుగా చికెన్ కర్రీ, రుమాల్ రొట్టె అనుకున్నాం, అది కూడా తీసేసినాం. మామూలుగా దాల్ చావల్ అది పెట్టి. ఇక ఎండల కోడి కూర కిలో 300 దాటితే యుద్ధం చేయబట్టి గుడ్డు కిందికి దిగి వచ్చింది. 1 వీక్ నుంచి పెరిగిందమ్మా బాగా. గతంలో అయితే 270 అలా ఉండేది. ట్రాన్స్పోర్ట్ సరిలేక రేట్లు పెంచవలసి వచ్చింది. వీకెండ్స్లో కూడా 300 అబవ్ వెళ్ళి ఇప్పుడు 150, 100 అలా. 7 రూపాయలు 8 రూపాయల వరకు ఉండే, ఇప్పుడు 4 రూపాయలు 3 రూపాయలు 3.5 వరకు వచ్చింది. బంకుల కాడ గ్యాస్ దొరకక సిఎన్జి ఆటోలు, క్యాబులు నడిపే వాళ్ళకి మస్తు తిప్పలైతుంది. గా యుద్ధం ఎన్నడాగుతుందో గానీ మనకు రేట్ల వాత గ్యాస్ మోత తప్పలేదు పో.